నిర్బంధాలు, నిరంకుశత్వం, అసలు మాకు స్వేచ్ఛ లేదు, ఫ్రీడమే లేదు అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు స్వేచ్ఛ గురించి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఫ్రీడమ్ గురించి ఎట్లా అధ్యక్ష? 10 ఏళ్ళు అధ్యక్ష, నేను కూడా 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా అటు కూర్చున్నాను. కొన్ని రోజులు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూర్చున్నాను, కొన్ని రోజులు ఎల్ఓపిగా కూర్చున్నాను, కొన్ని రోజులు సరే ఆ ఎల్ఓపికి సంబంధించిన వాళ్ళు కూడా గుంజేసుకున్నారు. ఆ తర్వాత సిఎల్పి లీడర్గా కూడా కూర్చున్నాను. ఏ ఒక్క రోజైనా మీరు డెమోక్రటిక్గా ఈ సభలో వ్యవహరించారా? ఏ ఒక్క రోజైనా మమ్మల్ని మీరు పెట్టినట్టు అనేక ఇబ్బందులు కూడా ప్రజాస్వామ్య దృష్ట్యా, ప్రజల అవసరాల దృష్ట్యా తల ఉంచుకొని భరిస్తూ మీకు సహకరించాం తప్ప మేము ఎప్పుడు అడ్డగోలు ఏది పడితే అది మాట్లాడలే. భాషను వక్రించి కానీ, సభా నాయకుడి గురించి కానీ, సభాపతి గురించి కానీ, లేకపోతే ప్రభుత్వం గురించి కానీ ఎప్పుడు ఒక్క మాట కూడా నోరు జారలే. మేము పడ్డ అవమానాలు బహుశా ఈ సభలో ఎవరు పడి ఉండడు. అన్ని అవమానాలు పడితే కూడా మాకు మేము సమాధాన పరుచుకుంటూ ఈ సభ ఔన్నత్యాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాం.